వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 12th February 2026. ఏంటి ఈరోజు డైరీలో ఏం రాయాలంటే టైం గురించి. ఎప్పుడైతే మనకి కాస్త సమయం వృధా అయినా చాలా బాధను కలిగిస్తుందో అప్పుడు మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం. ఎందుకంటే మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైంలో కొంచెం టైం వేస్ట్ అయినా మీకు చాలా బాధను కలిగిస్తుంది. సమయం గురించి ఇప్పుడు అంతగా ఇబ్బంది పడలేదు నేను, కానీ ఈ మధ్య నేను ఇబ్బంది పడుతున్నాను సమయం గురించి. కొంచెం సమయం వృధా అయినా చాలా బాధగా అనిపిస్తుంది. చిన్నప్పటి వింటూ వచ్చా, టైమ్ ఇస్ ప్రీషియస్, డోంట్ వేస్ట్ టైం అని చెప్పేసి. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ద టైమ్, యు ఆర్ నాట్ వేస్టింగ్ ఇట్ అని నేను బిలీవ్ చేశాను అనమాట. బట్ మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో ఆ గోల్ గురించి వర్క్ కాకుండా వేరే ఏ పని మీద వర్క్ అయినా లేదా వేరే దేని గురించి అయినా టైం వేస్ట్ అయినా చాలా బాధను కలిగిస్తుంది. ఇది అందరికీ ఒక టైంలో రియలైజ్ అవుతుంది, కానీ ఎంత తొందర రియలైజ్ అయితే అంత మంచిది. యాక్చువల్లీ చాలామంది రియలైజ్ అయ్యే టైంకి వాళ్ళ సగ జీవితాన్ని కోల్పోతారు, వాళ్ళు సాధించాలనుకున్న దాన్ని కూడా కోల్పోతారు. కానీ దేవుడు కొంతమంది కళ్ళు తెరిపిస్తాడు చాలా త్వరగా, ఎందుకంటే వాళ్ళు విజయం సాధించాలని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో నాకు కూడా అలానే అనిపించింది అనమాట. ఈరోజు నిన్నట్లా కాకుండా మొన్నట్లా కాకుండా ఎక్కువగా ఇప్పుడు నేను సమయాన్ని వృధా చేయలేదనమాట. రోజు కొంత సమయం వృధా అయితే అవుతుంది, కానీ ఈరోజు మొదటిసారి నేను అంత సమయాన్ని వృధా చేయనందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఈ మిగిలిన కాస్త టైంని కూడా నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు మెల్లమెల్లగా వాస్తవం తెలుస్తుంది. సమయం చాలా వేగంగా వెళ్తుంది అని, అది వృధా అయితే తిరిగి రాదు అని చెప్పేసి. ఇదంతా తెలిసిన మాటే, కానీ ప్రతి ఒక్క క్షణం దాని గురించి ఆలోచిస్తే ఆ భయం ఉంటే ఏ క్షణం వృధా కాదు. ఇప్పటికే చాలా సమయం వృధా అయింది, ఇక ముందు కానివ్వకుండా చూసుకోవాలి అనేదే నా ఆకాంక్ష. ఈరోజు ఎంతలా అంటే అసలు పనిలో పడిపోయి నేను మధ్యాహ్నం భోజనం చేయడం కూడా మర్చిపోయాను అనమాట. నేను భోజనం చేయలేదు అసలు. మధ్యాహ్నం నేను కొన్ని ఫ్రూట్స్ తిన్నాను అంతే. సాయంత్రం నేను కుక్ చేసుకొని తిన్నా, కానీ మధ్యాహ్నం అయితే తినలేదన్నమాట. ఎందుకంటే సమయం వృధా అయిపోతుందేమో అనే బాధ నన్ను వెంటాడుతుందన్నమాట. బాగుంది, నన్ను చూసుకోవడం నాకు చాలా నచ్చింది. విజయానికి మెట్లు అంటే ఇలానే ఉంటాయేమో అని అనిపించింది అనమాట ఈరోజు. ఇలా అనుకుంటుంటేనే మధ్యలో ఒకసారి ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న రిగ్రెట్. ఎందుకంటే ఇక్కడ ఇలా కష్టపడుతున్నప్పుడు, ఇలా అనిపిస్తున్నప్పుడు, ముందున్న సమయాన్ని మనం వృధా చేశాం అనే ఆలోచన మన మధ్యలో మెదిలినప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అది చాలా సహజం, కానీ దాని గురించి ఎక్కువసేపు ఆలోచించి ఇంకా సమయాన్ని వృధా చేయడం మూర్ఖత్వం. సో అంతే, ఇప్పటికైతే నేను దాన్ని మర్చిపోతున్నాను. అండ్ ఇంకోటి చాలా సంతోషమైన పని ఏంటిదంటే, నాకు చిన్నపిల్లలతో మాట్లాడడం. అది వాస్తవమే, ఎందుకంటే ఏ మనిషితో మాట్లాడినా ఏదైనా కల్మషం ఉండొచ్చు, ఏదైనా దురాలోచన ఉండొచ్చు, వారి స్వార్థం ఉండొచ్చు, మన స్వార్థం ఉండొచ్చు. కానీ చిన్నపిల్లల దగ్గర అలా కాదు. ఏ స్వార్థం లేనివారు వాళ్ళు, అంటే ఈ లోకం గురించి ఎక్కువగా తెలియనివారు. వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి మనం, వాళ్ళతో కాస్త సమయాన్ని గడపాలి. రోజులో ఒక 10-15 నిమిషాలు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఉన్నారు పిల్లలు, అందుకే నేను సంతోషంగా ఉన్నాను. అంతే, ఈ రోజుకి సమయాన్ని వృధా చేయరాదు. టైమ్ ఈజ్ ప్రీషియస్, డోంట్ వేస్ట్ టైం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ విత్ పేషెన్స్ అండ్ గుడ్ నైట్. Everyone loves you.